హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఎస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. మీరు రీసెంట్గా చూసే ఉంటారు, చాలా కంపెనీస్ లే ఆఫ్స్ చేస్తున్నాయి. రీసెంట్గా టీసీఎస్ కూడా లే ఆఫ్ చేసింది అనమాట. సో ఈ లే ఆఫ్ చేయడానికి రీజన్ ఏమై ఉంటుంది, అసలు ఈ లే ఆఫ్స్ వల్ల జరిగేది ఏంటి, లేకపోతే కంపెనీ కొరిగేది ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. బిఫోర్ గోయింగ్ ఫర్దర్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విష్ణు ఐఎస్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రీసెంట్గా మీరు చూసుకుంటే టీసీఎస్ కంపెనీ 12,000 ఎంప్లాయీస్ని తీసేయడానికి అయితే ప్లాన్ చేసింది. లే ఆఫ్ చేస్తున్నాము అని చెప్పి ప్రకటించడం అనేది జరిగింది. ఇది ఆ కంపెనీ యొక్క ఓవరాల్ వర్క్ ఫోర్స్లో ఇట్ ఈస్ జస్ట్ 2%. ఇట్ ఈస్ జస్ట్ 2% ఆఫ్ ది టీసీఎస్ వర్క్ ఫోర్స్. అంటే ఒకవేళ 2% 12,000 ఉంటే లెట్ జస్ట్ చెక్ ఇట్ అవుట్, 100% వర్క్ ఫోర్స్ అనేది ఎంత ఉంటుండొచ్చు, హౌ హ్యూజ్ ద కంపెనీ ఈజ్ అని చెప్పి. దట్ డస్ నాట్ మీన్ 12,000 అనేది చిన్న నంబర్ అనేది కాదు. ఇక్కడ కాకపోతే ఏంటి అని అంటే, టీసీఎస్ యొక్క సీఈఓ ఏం చెప్పారు అని అంటే, ఈ లే ఆఫ్ చేయడానికి రీజన్ కాస్ట్ కటింగ్ అని చెప్పలేదు, లే ఆఫ్ చేయడానికి రీజన్ ఆటోమేషన్ అని చెప్పలేదు. హీ గేవ్ ద రీజన్ ఆఫ్ స్కిల్ మిస్ మ్యాచ్. టీసీఎస్ సీఈఓ ఏం చెప్తున్నారనంటే, లే ఆఫ్ చేయడానికి కారణము స్కిల్ మిస్ మ్యాచ్, మాకు కావాల్సినటువంటి స్కిల్స్ అనేవి లేవు అని చెప్పి మేము లే ఆఫ్ చేయడం అనేది జరుగుతుందని చెప్పడం జరిగింది. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో లే ఆఫ్ ఎందుకు జరుగుతుంది అని అంటే, టు రెడ్యూస్ ద కాస్ట్ కట్టింగ్ మెజర్స్లో మాత్రమే లే ఆఫ్ అనేది జరగడానికి చాలా రీజన్ అనేది ఉంటుంది. దట్ ఈస్ ద మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ రీజన్ ఈస్ కాస్ట్ కట్టింగ్. కంపెనీ యొక్క కాస్ట్ అనేది తగ్గించుకోవాలి. బట్ ద పాయింట్ ఈస్ దిస్, మనం అందరం వీఆర్ ఇన్ దిస్ డిజిటలైజ్డ్ ఎరా, ఏఐ ఎరా, ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమైజ్డ్ and a shifting global economy towards the digitalization. That is where these many layoffs are happening over a period of time. Significance, if you see the Indian IT sector is just very huge, very strong. This is generating on an average about 5 million job holders, employment generator. 5 million people ki Indian IT sector is providing jobs, and at the same time it is contributing to 7% to the Indian gross domestic product. 5 million jobs, 7% India's GDP, and at the same time we are very strong with respect to the service providers, and India is providing 50% of India's service exports. We are very strong with respect to the service sector. Our service sector lo kuda 50% is from this India's IT sector. And at the same time, this is a social mobility enabler. You would have come across this term, upward mobility, where అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ సెక్టార్లోనే చూసుకుంటే, వేర్ ఒక టైర్ 2 టైర్ 3 సిటీలోని ఒక అబ్బాయి లేక ఒక అమ్మాయి మిడిల్ ఇన్కమ్ గ్రూప్ నుంచి సిటీకి రావడం, అర్బన్ సిటీస్కి రావడం, లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడము, గెటింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ, అండ్ అట్ ద సేమ్ టైమ్ గెటింగ్ గుడ్ రెస్పెక్ట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, ద డిగ్నిటీ అండ్ దెన్ హయ్యర్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ దట్ దే ఆర్ ఎనేబ్లింగ్. దిస్ ఈజ్ వాట్ ది అప్వర్డ్ మొబిలిటీ మీన్స్. This is what these sort of service sectors or the IT sectors are providing for the people. That is why this is very important. Let's understand the key challenges behind these layoffs. కోవిడ్ మనం చూసాం, 2020లో కోవిడ్ ఇన్ ఇట్స్ పీక్. సో మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసారు అందరికీ, ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, అండ్ అట్ ద సేమ్ టైం లాట్ ఆఫ్ హైరింగ్స్ హ్యాపెండ్. ప్రాజెక్ట్స్ పెరిగాయి కంపెనీస్కి, అండ్ దెన్ లాట్ ఆఫ్ హైరింగ్స్ హ్యాపెండ్. హైరింగ్ ఎక్కువ చేసుకున్నారు, అండ్ అట్ ద సేమ్ టైం హైరింగ్ చేసుకున్న తర్వాత కోవిడ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇన్ఫ్లేషన్ రావడం, యూఎస్లో ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ రావడం, అండ్ అట్ ద సేమ్ టైం రిసెషన్ వస్తుంది అని చెప్పి మనకి తెలుస్తుంది. అండ్ దీనివల్ల ఏంటి అని అంటే, కంపెనీస్ ప్రాజెక్ట్స్ని నిలిపేస్తున్నాయి. కంపెనీస్ ఏం చేస్తున్నాయి, ప్రాజెక్ట్స్ని నిలిపేయడము, లేకపోతే ప్రాజెక్ట్స్ని క్యాన్సిల్ చేయడం లాంటివి జరుగుతున్నాయి. ఒకవేళ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేశారంటే అర్థం ఏంటి, ఆల్రెడీ ఎక్కువ హైరింగ్ చేసుకున్నాం కాబట్టి కొత్త హైరింగ్ చేసుకోరు. ఇంకా కంపెనీస్ కొత్త హైరింగ్స్ చేస్తారా, చేయరు. అండ్ ఉన్న ప్రాజెక్ట్స్ క్లోజ్ అవుతున్నాయి. దాని ద్వారా ఏమవుతుంది అని అంటే, ఎక్కడైతే కొత్తగా హైరింగ్స్ ఎక్కువ చేసుకున్నారో ఇప్పుడు ఆ హైరింగ్స్ అనేది తీసేయాలి. వర్క్ ఫోర్స్ షుడ్ బి డౌన్ సైజ్డ్. అందువల్ల లే ఆఫ్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఏఐ అండ్ ఆటోమేషన్
డిస్ప్లేసింగ్ ఎంట్రీ లెవెల్ రోల్స్. దట్ మీన్స్ ఈ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఏంటి అని అంటే ఫ్రెషర్స్ని తీసుకునేవాళ్ళు, డైరెక్ట్గా క్యాంపస్ నుంచి ఫ్రెషర్స్ని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టూల్స్ ఏవైతే ట్రైనింగ్ ఇవ్వాలో ఆ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి అప్పుడు ప్రాజెక్ట్ మీద కూర్చోబెట్టేవాళ్ళు. అప్పటి వరకు బెంచ్ మీదే ఉంటారు. బట్ ఇప్పుడు ఏంటి అని అంటే ఈ బేసిక్ లెవెల్ టాస్క్లు అయినటువంటి టెస్టింగ్ కావచ్చు, లేకపోతే బగ్ ఫిక్సింగ్ కావచ్చు, లేకపోతే కోడ్ జనరేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆటోమేట్ చేసేసారు. నౌ ద ఫ్రెషర్స్ ఈజ్ హ్యావింగ్ నథింగ్ ఇన్ ఫ్రెషర్ రోల్ అనమాట. సో దాని ద్వారా ఏంటి అని అంటే స్కిల్డ్ కావాలి. ఇప్పుడు ఫ్రెషర్స్ అందరూ కూడా దే హ్యావ్ టు improve their skills. Even the fresh graduates who used to begin careers in these areas find themselves obsolete without upskilling. So they have to upskill themselves. There are no fresher job roles. So you have to upskill yourself. That is because AI is very cheaper, faster and increasingly more reliable. Human errors అనేవి ఉండవు. Human errors are very very common. ఏఐలో ఏంటంటే ఎర్రర్స్ ఉండవు. వాట్ ఎవర్ యూ గివ్ ద ఇన్పుట్ ఇట్ విల్ గివ్ ది అవుట్పుట్. నెక్స్ట్, రైజ్ ఇన్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఏంటంటే ఈ కంపెనీస్ వేరే ఎంఎన్సీస్ నుంచి ప్రాజెక్ట్స్ తీసుకుంటారు. వేరే ఎంఎన్సీస్ నుంచి ప్రాజెక్ట్స్ తీసుకొని వాళ్ళ ప్రాజెక్ట్ని బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఎంఎన్సీస్ అన్నీ కూడా వాళ్ళు ఇన్హౌస్ కెపబిలిటీ సెంటర్స్ని బిల్డ్ చేసుకుంటున్నారు. దట్ మీన్స్ ఏదైనా ప్రాజెక్ట్ వాళ్ళు తీసుకోవాలనుకున్నా కూడా వాళ్ళ ఓన్ ప్రాజెక్ట్స్ కానీ వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి చూస్తున్నారు. అంటే బయట కంపెనీస్కి ఇవ్వకుండా ఉంటున్నారు అని అర్థం. దట్ ఈజ్ మీన్స్ దే ఆర్ బైపాసింగ్ ఇండియన్ ఐటీ ఫర్మ్స్, సేవింగ్ కాస్ట్ అండ్ గెయినింగ్ బెటర్ కంట్రోల్. నెక్స్ట్, స్టాగ్నెంట్ ఎంట్రీ లెవెల్ శాలరీస్. మీరు చూసుకున్నట్టయితే ఐటీ సెక్టార్లో ఉంటే ఒకటికి 1 crore ఉంటుంది, లేకపోతే 3 నుంచి 5 లక్షల జీతం ఉంటుంది పర్ యానం. దాట్స్ హౌ ద డిఫరెన్స్ ఈజ్. నో మేజర్ శాలరీ గ్రోత్ even for 10 to 14 years. That is 3.5 to 5 lakh is the average salary that the people are getting. But the point is this, ఏంటంటే హైదరాబాద్ కానీ లేకపోతే బెంగళూరు కానీ గురుగ్రామ్ కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ ఇంక్రీజింగ్ and the salaries are not increasing. There is a vast difference. అయితే ప్రాపర్ స్కిల్ ఉంటే వాడికి 1 crore ప్యాకేజ్ ఉంటుంది, లేదు అంటే 5 lakh ప్యాకేజ్ ఉంటుంది పర్ యానం. And many new employees struggle financially, losing the dream of economic upliftment. ఆల్రెడీ చూసాం కదా మనం అప్వర్డ్ మొబిలిటీ, అది చాలా మంది మిస్ అవుతున్నారు బికాస్ there is very very stagnant salaries that are there at the entry level. Next, bifurcated market outcomes. So మనం ఆల్రెడీ చూసాం టాప్ స్కిల్డ్ ఇండివిజువల్స్ will be earning like very huge amount, but majority are stagnant at 3 to 10 lakh rupees with limited career growth. That is, the middle class in IT is eroding. There is no middle class in IT sector. Either you will be top class with 1 crore package, or you will be very much into this lower middle class section that is with 3 to 10 lakh package. There is no middle class in the IT sector. Next, what we can do, like we even మనం స్కిల్ ఇండియా మిషన్ మీద మనం ఆల్రెడీ 10 years అయిందని చెప్పి ఒక వీడియో కూడా చేసాము. లైక్ ఇఫ్ యూ హ్యావ్ ద టైమ్, లైక్ జస్ట్ గో బ్యాక్ అండ్ రీడ్ వాచ్ దట్ వీడియో అండ్ రీడ్ దోస్ లైన్స్. ద పాయింట్ ఇస్ దిస్, ఏంటి అని అంటే ఆ స్కిల్ మిస్ మ్యాచ్ అనేది జరుగుతుంది. మనం చదువుకునేది ఒకటి, మార్కెట్లో కావాల్సింది ఒకటి. ఈ స్కిల్ మిస్ మ్యాచ్ అనేది మనం తీసేయాలి. దట్ మీన్స్ వీ హ్యావ్ టు మోడర్నైజ్ అవర్ కరికులం ఇన్ ద కాలేజెస్. We have to modernize our curriculum in the colleges. Engineering curriculum must be aligned with the real world industry needs. ఇప్పుడు ఇండస్ట్రీకి ఏదైతే కావాలో అది నేర్చుకోవాలి. అవసరం లేనిది మనం కాలేజ్లో నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నాట్ జస్ట్ ఫర్ ది ఎగ్జామ్స్, లైక్ డెవాప్స్ కానివ్వండి, ఏఐ అండ్ ఎంఎల్ కానివ్వండి, లేకపోతే సైబర్ సెక్యూరిటీ కానివ్వండి. అఫ్ కోర్స్ లైక్ మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ ఆర్ ప్రొవైడింగ్ దీస్ కోడింగ్ రిలేటెడ్ కోర్సెస్. కాకపోతే ఏంటంటే దోస్ ఆర్ ఆల్సో నాట్ అప్ టు ద మార్క్, నాట్ అప్ టు ద స్టాండర్డ్స్ ఆఫ్ ఇండస్ట్రీ. అండ్ అట్ ద సేమ్ టైమ్ షార్ట్ టర్మ్ అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్. ఇఫ్ యూ ఆర్ డన్ విత్ యువర్ గ్రాడ్యుయేషన్, టేక్ ఎనీ షార్ట్ టర్మ్ కోర్స్, take certification courses and learn most of the skills like maybe like cloud computing, AI, data analytics, etc. And there are like so many platforms. Those platforms are giving like free courses.
చాలా ప్లాట్ఫామ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్వయం, దిస్ ఇస్ ఎ గవర్నమెంట్ ప్లాట్ఫామ్. దీంట్లో ఏంటంటే మీకు అన్ని రకాల కోర్సెస్ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం NPTEL, నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్, ఇవన్నీ కూడా ఏంటంటే డిజిటల్ ఇనిషియేటివ్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ వేర్ ప్రతి స్కిల్ ఏదైతే ఉందో, మీకు కావాల్సిన స్కిల్ ఏదైతే ఉందో, లేకపోతే ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇట్లాంటి ఇంకా ఎక్కువ డిజిటల్ ఇనిషియేటివ్స్ వస్తాయి. ఏంటనంటే అందరూ కూడా వాళ్ళ స్కిల్ మిస్ మ్యాచ్ ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ సెక్టోరల్ డైవర్సిఫికేషన్. అందరూ ఒకటే గ్రూప్ తీసుకోవడం, అందరూ ఒకటే బ్రాంచ్ తీసుకోవడం, అందరూ ఒకటే చదవడం. దీనివల్ల ఏంటి అని అంటే ఆ ఒక్క పర్టికులర్ సెక్షన్ ఆఫ్ జాబ్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. గెటింగ్ మై పాయింట్? సో వీ హ్యావ్ టు డైవర్సిఫై అవర్ స్కిల్స్. దేంట్లో ఫర్ ఎగ్జాంపుల్ బయోటెక్నాలజీలో కావచ్చు, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ విచ్ ఈస్ లైక్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ ఇన్ ద వరల్డ్, ఫార్మాక్యూటికల్స్ కావచ్చు, అండ్ దెన్ గ్రీన్ ఎనర్జీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు. వీ హ్యావ్ టు డైవర్సిఫై అవర్ స్కిల్ సెట్. మన స్కిల్ సెట్ని కనుక మనం డైవర్సిఫై చేసుకోగలిగితే ఏంటనంటే లైక్ ఎవ్రీ వన్ విల్ బి హ్యావింగ్ ప్రాపర్ జాబ్స్. నెక్స్ట్, బ్రిడ్జ్ ది ఇండస్ట్రీ అండ్ అకాడమియా గ్యాప్. సో వీ కెన్ ప్రమోట్ ఇంటర్న్షిప్స్, అప్రెంటిస్షిప్స్ అండ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, సెటప్ స్కిల్ ల్యాబ్స్ అండ్ ఇన్నోవేషన్ హబ్స్ in the technological colleges. We have already seen this in the Skill India mission. Next, holistic higher education reform. Whatever this National Education Policy 2020 ఏదైతే మాట్లాడుతుందో మనం దీన్ని కనుక ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసినామంటే, దట్ మీన్స్ where a student is like having the flexibility to learn whatever he want to learn. ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో, ఏదైతే ఇండస్ట్రీకి అవసరం ఉందో అది నేర్చుకోవడానికి ఫ్లెక్సిబిలిటీ అనేది మనం మన ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రొవైడ్ చేయాలి. Getting my point here? And multidisciplinary and tech integrated learning that is needed. థియరీ కాదు, ప్రాక్టికాలిటీలో ఉండాలి అని చెప్పి అర్థం అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆల్ ద బెస్ట్, హ్యాపీ లెర్నింగ్, జై హింద్.